అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనని వదిలిపెట్టి వెళ్ళిపోయిన మన తల్లిదండ్రులు పితృదేవతలు అంటారు వాళ్ళని. ఆ పితృదేవతలు పునర్జన్మ తీసుకొని వాళ్ళు ఏ లోకంలో ఉన్నా కూడా వాళ్ళకి ఏ విధంగా మనం పెట్టిన ఆహారం వాళ్ళకి అందుతుంది అని పురాణాలు ఏ విధంగా చెప్తున్నాయో మనం తెలుసుకుందాం. మనని వదిలిపెట్టి వెళ్ళిపోయిన మన పితృదేవతలు వాళ్ళు దేవలోకానికి వెళ్ళొచ్చు, స్వర్గలోకానికి వెళ్ళొచ్చు, లేదా యమస్థానంలో ఉండిపోవచ్చు, నరకానికి వెళ్ళొచ్చు, లేకపోతే పిశాచాలుగా మారచ్చు, రాక్షసులుగా మారచ్చు. అయితే వాళ్ళకి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి మనం పెట్టే ఆహారము ఎట్లా అందుతుంది, ఏ విధంగా వాళ్ళకి తృప్తి చెందుతుంది, మనని ఏ విధంగా ఆశీర్వదిస్తారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అగ్నౌ కరణేన దేవస్థాః. ఈ ఆబ్దికంలో అంటే సంవత్సరానికి ఒకసారి మనం పెడతాము, ఆబ్దికం అంటారు దాన్ని, తద్దినం. అదే నెల నెలా పెట్టేది అది మాసికం. ఈ తద్దినం రోజున మనం అగ్నౌ కరణేన దేవస్థాః, మన పితృదేవతలు దేవతలుగా మారి దేవలోకంలో గనక ఉంటే మనం ఆ కర్త అంటే పెట్టే కొడుకు ఆ అన్నాన్ని అగ్నిలో గనక వేస్తే అది వాళ్ళకి చెందుతుందిట. చెంది వాళ్ళు తృప్తి చెంది వాళ్ళు ఆశీర్వదిస్తారు. అదే కనుక స్వర్గస్థాః విప్రభోజనే, మన పితృదేవతలు స్వర్గలోకంలో గనక ఉంటే విప్రభోజన, విప్రు అంటే భోక్తలు అనమాట, బ్రాహ్మణులు. వాళ్ళు అన్నం తిన్నది అది వాళ్ళకి చెందుతుందిట. స్వర్గలోకంలో ఉన్న మన పితృదేవతలకి విప్రభోజనం వల్ల అది అందుతుందిట. యమస్థాః పిండధాన్యే, అంటే యమలోకంలో గనక మన పితృదేవతలు ఉంటే అది పిండ ప్రదానం, మనం పిండాలు చేస్తారు, 3 తరాల వాళ్ళకి పెడతారు. అది 3 తరాల పెట్టినటువంటి ఆ పిండము యమస్థానంలో యమలోకంలో ఉన్న మన పితృదేవతలకి అది చేరుతుందిట. చేరి వాళ్ళకి తృప్తి కలుగుతుందిట పిండం పెట్టినందువల్ల. నరకే వికిరేణతు, వికిరాఖ్య అంటే ఏంటి, కాకి తినేటువంటి ఆ పిండం. కాకి ఇప్పుడు భోజనం చేసేటప్పుడు అవి పెడతారన్నమాట, దొన్నెలో ఇంత అన్నం, అన్నీ కలిపిన ఆహారం మనం ఏవేవైతే వండుతామో అవన్నీ కూడా ఒక చిన్న ముద్దలాగా చేసి అది మనం పైన పెడతారన్నమాట. అది కాకి వచ్చి తింటుంది. ఉచ్చిష్టైన చ పైశాచాహ, మన పితృదేవతలు వాళ్ళ పిశాచ రూపంలో గనక జన్మనెత్తితే వాళ్ళకి ఎలా అందుతుంది, ఈ భోక్తలు అన్నం తిన్న తర్వాత వాళ్ళు ఒక ముద్దని తీసి ఒక అరటి దొన్నెలో పెడతారు. ఆ అరటి దొన్నెలో ఉన్నది వాళ్ళు భోజనం చేసిన తర్వాత అది ఏ చెరువులోనో కలిపితే చేపలు తింటాయి, లేదా గోవుకి పెడితే గోవు తింటుంది, లేదా అగ్నిలో వేస్తారు. ఈ 3 వల్ల కూడా ఆ పితరులకి అందుతుంది అన్నమాట. పితృదేవతలకి అంది వాళ్ళు తృప్తి చెంది ఆశీర్వదిస్తారు. అసురాహ భూరి భోజనాత్, అంటే ఈ పితృదేవతలు రాక్షసులుగా గనక జన్మనెత్తితే సంతర్పణ వల్ల వాళ్ళకి అందుతుందిట. మనం సంతర్పణ చేస్తాం, ఎట్లా చేస్తాము, అయిన వాళ్ళని పిలుస్తాం భోజనానికి, అయితే పని వాళ్ళకి ఇస్తాము. వీళ్ళు తినడం వల్ల వాళ్ళకి రాక్షసులుగా మారినటువంటి వాళ్ళకి అది చేరుతుందిట. దక్షిణేన మనుష్యాదాహ, అంటే మన పితృదేవతలు మనుష్య రూపం గనక దాల్స్తే లేదా ఇతరుల యోనిల్లో గనక వాళ్ళు జన్మిస్తే వాళ్ళకి ఎలా అందుతుంది, దక్షిణ ద్వారా. అంటే మనం బ్రాహ్మణులకి దక్షిణ ఇస్తాం కదా, తమలపాకుల్లో ఒక ఇది పెట్టి, ఒక్కని పెట్టి పళ్ళు పెట్టి వాళ్ళకి 100నో 1000 2000 మన అంటే ఎవరి తాహతని మించి వాళ్ళు పెడతారు కదా, అది వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి చేరుతుంట. మనుష్య రూపంలో ఉన్నటువంటి ఆ జన్మ ఎత్తినటువంటి మన పితృదేవతలకి అంది వాళ్ళకి మంచి మంచి పనులు జరుగుతాయి అన్నమాట. మనుష్య రూపంలో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి జరిగి తృప్తి పొందడం వల్ల మనకి మంచి జరుగుతుంట. ఈ విధంగా ఇన్ని రూపాలలో వాళ్ళు చేసుకున్న కర్మల్ని బట్టి మన పితృదేవతలు మనం పెట్టేటువంటి ఆబ్దికము అది వాళ్ళకి చేరుతుంది. ఇవి తప్పకుండా చేయాల్సినటువంటి పని. అంటే పిల్లలు పెద్దవాళ్ళకి చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకి చేయవలసినటువంటి కర్మలు ఆబ్దికం అనమాట. ఈ ఆబ్దికం పెట్టడం వల్ల వాళ్ళు తృప్తి చెంది పితృదేవతలు మనని వంశం వృద్ధి చెందమని వాళ్ళు ఆశీర్వదిస్తారు.